రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలివ్వాలని తీర్పునిచ్చింది సుప్రీం. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాలు జీతాలివ్వాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఏపీ సర్కార్. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 1253 మంది ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని ఆదేశించింది. విద్యుత్ ఉద్యోగుల జీతాల విషయంలో రాష్ట్రానికి షాక్ ఇచ్చింది సుప్రీం. ఏపీ స్థానికత ఉన్నా రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలివ్వాలని సుప్రీం తీర్పిచ్చింది. దీంతో 1253 మంది ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 58:42 ప్రకారం ఏపీ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఏపీ సర్కార్. ఏ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు ఆ రాష్ట్రమే జీతాలివ్వాలని సుప్రీంను కోరింది. దీనిపై విచారించిన జస్టిస్ కరీముల్లా ధర్మాసనం విద్యుత్ శాఖలో రిలీవ్ చేసిన ఉద్యోగులందరి జీతాలు తెలంగాణ సర్కారే 100% ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని పూర్తిగా విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తన తీర్పులో ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రిలీవ్డ్ ఎంప్లాయీస్ అంతా తెలంగాణ విద్యుత్ సంస్థలకి చెందినట్టు ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళకి పని ఇస్తూ జీతం పూర్తిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇవ్వడమే న్యాయం అని చెప్పారు. ఒకవేళ పని ఇచ్చినా ఇవ్వకపోయినా జీతాలు మాత్రం పూర్తిగా తెలంగాణ విద్యుత్ సంస్థలే చెల్లించాలని నిస్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకోర్టుకు కూడా ఈ కేసుని 8 వారాల్లో పూర్తి చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణ తరపున ఏజే రామకృష్ణారెడ్డి, ఉద్యోగుల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ సర్కార్ ఏడాదిలోపే ఉద్యోగులను రిలీవ్ చేసిందని, 58:42% ప్రకారం జీతాలు చెల్లిస్తున్నామని తెలంగాణ ఏజీ సుప్రీంకు తెలిపారు. తమకు ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునేలా ఆప్షన్ ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగులు సుప్రీంను కోరారు.